బేలర్ అనే కాన్సెప్ట్ గడ్డి కట్టలు కట్టే మిషన్లు. ఈ గడ్డి కట్టలు కట్టే మిషన్ అని మనం బేలర్ అని చెప్తాము. ఇందులో డిఫరెన్సెస్ ఏంటంటే స్కేల్ కి స్కేల్ లెస్ అనే డిఫరెన్స్ లు 2 మోడల్ ఉన్నాయి మార్కెట్ లో. ఇప్పుడు ప్రస్తుతం దొరికే దాంట్లో డిఫరెన్స్ ఎలా ఉంటది? ఇప్పుడు మార్కెట్ లో వచ్చి స్కేల్ లెస్ మోడల్ ఎక్కువ రన్ అయింది ఇంత ముందు, ఈ మాడ్యూల్ రాకముందు. ఇప్పుడు ఏంటంటే కస్టమర్లు చాలా మంది స్కేల్ లెస్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారు. దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటది? రీజన్ ఏంటంటే చాలా మంది రైతులు ఒకప్పుడు అది స్కేల్ ఊకే పడిపోతా ఉండి ఊకే రిస్క్ చెందేవాళ్ళు. ఇప్పుడు ఈ మోడల్ ఏంటంటే దారం తెగే ప్రాబ్లం రాదు, తెగినా కూడా ఆటోమేటిక్ తీసుకునే ఆప్షన్ ఈ బేలర్ లో మాత్రమే ఉంటది. ఇప్పుడు థ్రెడ్ తెగినా గానీ ఆటోమేటిక్ తీసుకునే ఆప్షన్ ఉంటది. ఇందులో మీకు మేజర్ గా ఏంటంటే కస్టమర్ దిగి వచ్చి దారం మొత్తం పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి ఇదంతా ఇన్స్టాలేషన్ ఏరియా, దారం పెట్టే ఏరియా ఫీల్డ్ లెవెల్లో. ఆ టైంలో ఏంటంటే కస్టమర్ కి పీటోని తగిలిచ్చుంటారు. తగిలిచ్చినప్పుడు వాళ్ళు వచ్చి చేయి పెట్టడం కానీ ఏమైనా జరిగితే దాదాపు ఎక్కువ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతో పాటు కస్టమర్ ట్రాక్టర్ దిగి బేలర్ దగ్గరికి రావాలంటే టైం వేస్ట్ కూడా ఎక్కువ ఉంటది. సో దీంట్లో ఆ కాన్సెప్ట్ అనేది లేదు, ఆటోమేటిక్ తీసుకునే ఆప్షన్ ఉంటుంది. డ్రైవర్ దగ్గరే మనకి ఈ స్విచ్ అనేది ఉంటది. ఇందులో ఒకవేళ దారం తెగితే కనుక ఈ బుల్లాగ్రో స్కేల్లెస్ మిషన్ లో దారం దిగినప్పుడు ఈ బటన్ వచ్చి డ్రైవర్ దగ్గరే ఉంటది. ఈ బటన్ లో మనకి 2 బటన్లు ఉంటాయి ఇందులో ఈ బాక్స్ లో. ఇది ఒకటి వచ్చి డోర్ ఓపెన్ చేయడానికి, సెకండ్ వచ్చి ఒకవేళ దారం తెగితే ఆటోమేటిక్ తీసుకునే ఆప్షన్ ఉంటది. ఇదే తీసుకోవచ్చు. కానీ నార్మల్ గా స్కేల్ మిషన్ లో వాడు వచ్చి దిగి పెట్టాల్సి వస్తుంది. డ్రైవర్ కి అయినా ఓనర్ కి అయినా రిస్క్. థ్రెడ్ అంటే మీకు ఈ ఏరియాలో ఎక్కడైనా తెగితే, బయట ఏమైనా తెగితే మీకు దారం వచ్చి దిగి పెట్టాల్సి వస్తుంది. కానీ దాదాపు ఈ ప్రాబ్లం అనేది రాదు. ఎప్పుడైనా మీరు కట్ట చుడతా ఉంటే ఎక్కడైనా లోపల తెగే ఛాన్స్ ఎక్కువ ఉంటది. సో మీరు అది చూసుకొని ఒకసారి జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే అది దారం అందించేస్తారు. ఈ బేలర్ అనేది మనకి ఎటువంటి వాటికి యూసెస్ అవుతుంది? ఓన్లీ మనం జస్ట్ గడ్డి రోలర్ అంతేనా? ఎక్కువ దాదాపు బేలర్ అనే కాన్సెప్ట్ దాదాపు ప్యాడీ కోసం మాత్రమే యూజ్ చేస్తారు. ప్యాడీ అంటే గడ్డి కట్టలు కట్టడానికి మాత్రమే యూజ్ చేస్తారు. వేరే వేరే రకాల పంటలు కూడా మనం చేసుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు వీట్ ఉంది, గోధుమ పంట, నెక్స్ట్ వేరే ఏ గడ్డి వచ్చినా ఆ స్ట్రాని బట్టి కూడా మనం రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది మరి ఎండింగ్ వరకు కట్ అవుతుందా? గడ్డి ఎలా కట్ అవుతుంది అంటే అది వరి ఎలా కట్ అవుతుంది? కింది వరకు కట్ అవుతుందా? అది హార్వెస్టర్ ఆ వర్క్ వచ్చి హార్వెస్టర్ చేస్తా ఉంటది. ఇది జస్ట్ కేవలం మాత్రం జస్ట్ గడ్డి కట్టలు తీసుకొని గడ్డి రోల్ చేసి అది కస్టమర్ కి ఏంటంటే ఫీల్డ్ లెవెల్లో అయినా లేదంటే వాళ్ళకి కూడబెట్టుకొని వాళ్ళ పశువులకి పెట్టుకోవడానికి మాత్రమే బేలర్ మాత్రం యూజ్ అవుతుంది. బుల్లాగ్రో బేలర్ లో సైజును బట్టి 2 రకాల మోడల్ ఉన్నాయి. సైజ్ అంటే అది గడ్డి కట్టలు కట్టే సైజు మిషన్ పర్ఫార్మెన్స్ లో. ఇందులో ఏంటంటే ఒకటి 18 నుంచి 25 ఒక కేజీ ఒక కట్ట, ఇంకోటి వచ్చి ఇంకో మోడల్ వచ్చి 30 నుంచి 35 కేజీల కట్ట. ఇది దీనిలో డిఫరెన్స్. 35 కేజీల వరకు అది కట్టగలదు ఈ మిషన్. అయితే ఈ మిషన్ వచ్చి 18 నుంచి 20 కడుతుంది. ఇది సూపర్ నోవా 500 మోడల్. ఇంకో మోడల్ వచ్చి 540 సూపర్ నోవా, అది వచ్చి 30 నుంచి 35 కేజీల వరకే కట్టగలుగుతుంది. 2 మోడల్స్ ఉన్నాయి ఇందులో. 500 మాత్రం 25 దాకా కట్టగలదు. ఈ మోడల్ మాత్రమే తెలంగాణ ఏపీలో ఎక్కువ మంది యూజ్ చేస్తారు. దీనికి దానికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా 500 కి 540 కి? డిఫరెన్స్ అంటే మీకు కేవలం ఇది వచ్చి మాడ్యూల్ వచ్చి ఓన్లీ ఏపీ తెలంగాణ మాత్రమే యూజ్ చేస్తారు. ఈ మోడల్ 500 మోడల్. 540 మోడల్ వచ్చి తమిళనాడు, కేరళ, కర్ణాటకలో ఎక్కువ యూజ్ చేస్తారు. 540 మోడల్ మన దగ్గర మాత్రం ఎక్కువ యూజ్ చేస్తారు. 500 బేలర్ 500 మాత్రం మన దగ్గర. అంటే మనకి నెక్స్ట్ మోడల్ కూడా అప్గ్రేడ్ మోడల్ వచ్చింది. అందులో మనకి తేడా ఏంటంటే నేమ్ వచ్చేసి టెక్ ప్లస్ మోడల్, సూపర్ నోవా 500 టెక్ ప్లస్. ఇందులో మీకు తేడా ఏమొస్తుంది అంటే డిజిటల్ కౌంటింగ్ అనేది ఆప్షన్ ఉంటది. దాంతోపాటు అందులో అమౌంట్ కౌంటింగ్, దాంతోపాటు ట్రైన్ ఫీడింగ్ కూడా అందులో చూపిస్తూ ఉంటాయి. అంటే దారం పెట్టే విధానం కూడా అందులో మీటర్లు చూపిస్తూ ఉంటది. ఇక్కడ మీరు చూస్తున్న వచ్చి టెక్ ప్లస్ గేర్ బాక్స్. ఇది కూడా హెవీ గేర్ బాక్స్ వేరే సూపర్ నోవా కంటే. ఇందులో మీకు క్రౌన్ పినియన్ వచ్చి హార్డ్ ఉంటాయి, హెవీ ఉంటుంది. షాఫ్ట్ 30 mm డయా. ఇది వచ్చేసి పికప్ బార్ యూనిట్. ఇందులో వేరే ఏ బేలర్ అయినా కూడా 4 బార్ల పైపులే ఉంటాయి. ఇందులో మనం ఏంటంటే 5 బార్ల పైపులు ఇచ్చాం. దాంతోపాటు బుష్ల ప్లేస్లలో బేరింగ్ ప్లేస్లో ఇస్తున్నాం. ఇక్కడ బుష్లు వస్తాయి వేరే బేలర్లకు, అయితే మనం వచ్చేసి బేరింగ్ టైప్ ఇస్తున్నాం. దానివల్ల మీకు మెయింటెనెన్స్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న వచ్చి టెక్ ప్లస్ డిజిటల్ మీటర్. ఇందులో మనకు వచ్చే వేరే మిషన్ల కంటే డిఫరెన్స్ ఏంటంటే ఈ మీటర్లో ఇక్కడ మనకు వచ్చే కనిపించిన స్క్రీన్లలో దారం ఒక సైడ్ చూపిస్తుంది. దాంతోపాటు ఎన్ని కట్టలు అవుతుంది, టోటల్ కట్టలు, దాంతోపాటు దాని అమౌంట్, దారం కట్టేటప్పుడు ఇక్కడ మీకు డిస్ప్లేలో కూడా ఏర్పడతా ఉంటుంది. ఇది మీకు డిఫరెన్స్ వేరే బేలర్ల కంటే. ఇందులో వచ్చి సేమ్ సూపర్ నోవాకు ఉన్నట్టు ఇందులో కూడా మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఇది వచ్చి దారం తెగినప్పుడు ఇది మనం ప్రెస్ చేసుకుంటాము. ఒకవేళ మీకు మాన్యువల్గా ఎప్పుడైనా మీటర్ ఏమైనా ఖరాబ్ అయితే ఇది కూడా మీరు ప్రెస్ చేసుకొని
మీకు ఒకవేళ ఎలక్ట్రికల్ ఏమైనా డౌట్ వచ్చినా, ఒకవేళ దారం తెగినా కూడా ఈ బటన్ నొక్కచ్చు. దాంతోపాటు నెక్స్ట్ మీకు ఏమైనా ఎలక్ట్రికల్ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ బటన్ పని చేయకుంటే మీకు మాన్యువల్లో కూడా మీకు ఈ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది లాగినా కూడా మీకు డోర్ లేదే ఛాన్స్ ఉంటుంది. దీని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు.